మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వ శుభములు సర్వ దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 6వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనము. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నీ యొద్దకు వస్తాను నిన్ను ఆశీర్వదించడానికి అంటున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, 2-3 నా నామం ఎక్కడుందరో వారి మధ్యకు నేను వస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, భూలోకమందు ఏకోవించి 2-3 ఏ విషయమైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నేను వింటానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదరుడా, నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా బ్రతకాలి అంటే, దీవెనకరమైన వ్యక్తిగా జీవించాలి అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు నీ యొద్దకు రావాలి. దేవుడు నీ యొద్దకు రావాలి అంటే నీవు సంఘముతో ఏకోపించాలి. సంఘ సావాసము నీవు కలిగిన వ్యక్తిగా నీవు బ్రతకాలి. సంఘ సావాసం లేని వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడల నీ జీవితంలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు ఉంటావు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము దీవెనకరంగా ఉంటుంది. నువ్వు చేయు ప్రతి ప్రయత్నము దీవెనకరంగా ఉంటుంది. నీవు తలపెట్టే ప్రతి పని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా అనేకులకు నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు బ్రతుకుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక సహోదరుడా, సంఘ సావాసంని కలిగి ఉండు. సంఘ సావాసములో ఏకోపించు. అనేకులు ఆత్మీయులతో కలిసి జీవించు. నీ జీవితంలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతుకు. అట్టి స్థితి, అట్టి కృప దేవదేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో బహుబలంగా వాడుకొనుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ప్రభా ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి ప్రభా నీ కృపచో బలపరిచి భద్రపరిచి సహాయం చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసు ఇప్పుడును ఎల్లప్పుడూ ఆ సన్నిధితో సదాకాలం తోడైండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.